సాక్షి చేసుకున్నాను ఐడి కార్డు పార్టీ కోసమే ప్రేరణ ఇచ్చారు అబ్బాయి అలాంటి అబ్బాయి కాదు తగులుపోయిన చాలా అభిమానం నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది అని ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు ఎన్నుకుండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము కాను చేత నేనుండా మీ వెనక ఆంజనేయులు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా చేయిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుగానే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేసేసారు. ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినాడు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ చేసి చంపుతానని చెప్పి ఫోన్ రికార్డింగ్ ఉందా? చెప్పి చూసారా రికార్డింగ్? నీ ఫోన్ తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కిలేదు. ఎలా వెళ్తారు? స్పీడ్ పెట్టేది ఇక్కడతో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం. జరిగి 2 రోజులైనా కూడా ఆ రోజు కూడా పచ్చిపోయాడు. చూసిన సాక్షులు ఉన్నారు. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది. పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నావు. అసలు ఇంత ఊరుంది,
అడిగి కనుక్కోండి మీరు. మాకు అసలు బాకీ కట్టాలని ఈ మనిషి మన రషీద్ పరిచయం అసలు అస్సలు లేదండి. పరిచయం లేదు. అసలు ఊళ్ళో తెలుసు. వ్యక్తిగతంగా ఏమీ లేదు, వైరం కూడా లేదు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. ఒక అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. సరే అట్టే కొంచెం లెన్స్ అటు అనుకో. ఏం తీస్తాం ఎవరైతే ఎవరైతే మాట్లాడారో మొత్తం మేము తదితరులు తారుమార్చాలని కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 పేరు మనకి నేను లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు దాన్ని బట్టి హిందూ అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తారుమారు చేసేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. కృష్ణాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. కృష్ణాపేట నుంచి వెపన్ అందించి ఇతను సార్. ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8కి మనం క్లోజ్ చేస్తాం. ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దని చేతులు పెట్టి చేయలేదు. డ్రాప్ చేసి కృష్ణాపేట నుంచి వీడియో బ్యాన్ కరే రోడ్డు మీద ఆయన గురి తీయాలి. ఆ పిల్లాడిని ఉరి తీసి నా బిడ్డ చేయండి. మీ పార్టీ కోసమే బతికాడు. మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. జగన్ అనేవాడు మీరు లేడయ్యా ఆయన. లెన్స్ వస్తుంది మేము ఎలాగో